నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఈయనెవరో గుర్తుపట్టారు కదా అని ఎందుకన్నానో తెలుసా? కొన్నాళ్ళు ఆగితే మర్చిపోతాం కూడా ఇన్ని. ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్ అని, ఒక ముఖ్యమంత్రికి అంటే దివంగత ముఖ్యమంత్రికి సొంత తమ్ముడు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఆయన హత్య జరిగి దగ్గరగా 6.5 ఏళ్ళు అవుతుంది. 2019 మార్చి నెలలో ఆయన అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా, అత్యంత ఘోరంగా, అత్యంత అమానవీయంగా హత్య చేయబడ్డారు. నరికి చంపారు ఆయన్ని. గొడ్డలి పోట్లు ఆయన తల మీద కూడా ఉన్నాయి. కానీ దాన్ని గుండెపోటుగా మార్చివేయాలని చెప్పేసి ఆ గొడ్డలి పోట్లకు కుట్లు వేసి ఆ కేసుని మాఫీ చేసుకుందామని చెప్పి ప్రయత్నించారు. కానీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఆ కేసుని పట్టుకుని ఇప్పటికీ వేలాడుతూనే ఉన్నారు. ఆవిడ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కేసులో నిందితులకి బెయిల్ రద్దు చేయండి, సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారు, సాక్షులను బెదిరిస్తున్నారు అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి వైఎస్ సునీత కోరుతూనే ఉన్నారు. కోర్టులు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు, దిగుతూనే ఉన్నారు. అయినా వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం బయటే తిరుగుతున్నారు. సో అయితే అసలు ఈ హత్య కేసు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఇప్పుడెందుకు ప్రత్యేకంగా నువ్వు ప్రస్తావిస్తున్నావు అని చెప్పేసి అడగొచ్చు. ఎందుకని అంటే వైఎస్ సునీతారెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని అరెస్టు చేయండి, వాళ్ళ బెయిల్ రద్దు చేయకపోతే, వాళ్ళని అరెస్టు చేయకపోతే వాళ్ళు సాక్షులను బెదిరించో, ప్రభావితం చేసో, లొంగ తీసుకునో, లేకపోతే ఏవైనా ఆశ చూపించో కేసుని తారుమారు చేసే అవకాశం ఉంది. వాళ్ళు బయట ఉంటే కేసు తప్పుదోవ పడుతుంది, నా తండ్రి చావుకు న్యాయం జరగదు అని చెప్పేసి ఆవిడ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఏమందంటే సిబిఐ దగ్గరికే మీరు వెళ్ళండి, సిబిఐ ట్రయల్ కోర్టులో ఈ విషయాన్ని తేల్చుకోండి అని చెప్పి పంపించింది. సిబిఐ ట్రయల్ కోర్టు ఇప్పుడు వాళ్ళకి నోటీసులు జారీ చేయబోతుంది. అంటే ఆల్రెడీ జారీ చేసింది. అక్టోబర్ 27వ తేదీ అంటే ఈరోజే వాళ్ళని తిరిగి కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పేసి ఆ నోటీసుల్లో పేర్కొంది సిబిఐ ట్రయల్ కోర్టు. ఎవరెవరికి అని అంటే కనుక ఈ కేసులో ప్రధాన నిందితులకి. సో వాళ్ళు ఎవరు అని చూస్తే కనుక ఒకసారి గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. సో ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ సునీత టార్గెట్ అంతా కూడా ఈ హత్య కేసులో ప్రధాన నిందితులందరి బెయిళ్లు క్యాన్సిల్ చేయించి వాళ్ళని అరెస్టు చేసి విచారణ చేపట్టి కేసుని త్వరితగతిన పూర్తి చేసి తన తండ్రి హత్య కేసుకు సంబంధించి న్యాయం జరిపించండి అని చెప్పేసి కోరుతుంది. ఆవిడ ఒంటరి పోరాటం చేస్తుంది. దిక్కులు పిక్కటిల్లేలాగా విలపిస్తోంది, అరుస్తోంది, రోధిస్తోంది. కానీ ఎవ్వరికీ కూడా ఆవిడ రోదన పట్టడం లేదు. ఆవిడ రోదన అరణ్య రోదనగానే ఉంది. సో అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? గతంలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు కదా రామ్ సింగ్ అని చెప్పేసి ఒక సిబిఐ అధికారి. ఆయన మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే కేసులు వేయించారు. సో అంటే ఇది ఎంత దారుణమైన విషయం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని అలా కేసులు వేయించారు అంటే సిబిఐ రామ్ సింగ్ విచారణ చేపట్టిన క్రమంలో అప్పటి వరకు నత్తనడకగా సాగుతున్న ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. సిబిఐ రామ్ సింగ్ ఈ కేసును టేకప్ చేసిన తర్వాతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన టైంలో ఎవరెవరికి ఫోన్లు వెళ్ళాయి, ఎవరెవరి నుంచి ఫోన్లు వెళ్ళాయి అనే విషయాలని బయటికి లాగారు. గూగుల్ టేక్అవుట్స్ను బట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయాలను కూడా బయటకు తీశారు. సో అప్పటి నుంచే రామ్ సింగ్ మీద కక్షగట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో అని చెప్పొచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ కో అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది అంటే మరి ఆయన్ని కూడా విచారణకి పిలవాలి కదా అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది. సో నా పేరే బయటికి తీస్తాడా అని చెప్పేసి ఈయన కోపం పెంచుకున్నారు. దాని ప్రభావమే రామ్ సింగ్ మీద కేసులు పడ్డం, రామ్ సింగ్ అసమర్థుడు అని ప్రూవ్ చేసేలాగా పావులు కదిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు కావచ్చు, లేకపోతే వైఎస్ వివేక హత్య కేసులోని నిందితులు కావచ్చు, రామ్ సింగ్ మీదే అసమర్థుడు అనే నింద మోపించి ఆయన్ని ఈ కేసు నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశారు. లేకపోతే రామ్ సింగ్ ఈ కేసుని టేకప్ చేసిన కొత్తలో అజయ్ కల్లంని విచారణకు పిలిపించి విచారించగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వెళ్ళింది, వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన టైంలో తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వెళ్ళింది అని వాంగ్మూలం తీసుకుంటాడా? ఎంత ధైర్యం లేకపోతే అనేలాగా వ్యవహారం వెళ్ళింది. రామ్ సింగ్కి ఈ కేసు నుంచి ఉద్వాసన పలికేశారు.
అయితే ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు అటు బీజేపీని, సిబిఐని, అమిత్ షాని, ప్రధాని నరేంద్ర మోదీని కూడా నిందిస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పర్యాయం, ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకుని మరీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాతే సిబిఐ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కేసుల్లో కావచ్చు, అవినాష్ రెడ్డికి ఈ హత్య కేసుకు సంబంధించి బెయిల్ మంజూరైంది. అంటే ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. సునీత తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలి, ఫోన్ కాల్స్ ఇవ్వగొండి, ఆయన నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళి గూగుల్ టేక్అవుట్స్ ఇవ్వగొండి అని చెప్పేసి కొన్ని సాక్ష్యాలను లేకపోతే ఆధారాలను ఆవిడ జత చేసి పంపించినా కానీ కోర్టు ఆయన్ని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. కాబట్టి వైఎస్ షర్మిల కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిందించే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడైతే అమిత్ షా లాంటి వాళ్ళ అధీనంలో, అంటే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన అధీనంలోనే సిబిఐ ఉంటుంది. మరి సిబిఐ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఇక్కడి వరకు వచ్చి, ఏపీ వరకు వచ్చి కూడా అరెస్టు చేయలేక వెనక్కి వెళ్ళిపోవటం అనేది ఉంది చూసారా. దాన్ని బట్టే వైఎస్ షర్మిల లాంటి వాళ్ళు అటు కేంద్ర ప్రభుత్వం మీద, అమిత్ షా మీద, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడా నిందలు వేసే స్థాయికి వెళ్ళారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారో అటు రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీసులు కావచ్చు, ఇటు సిబిఐ పోలీసులు కావచ్చు, ఒకరికొకరు సహకరించుకుని అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తుంటే ఈరోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకి కూడా ఈ నిందలు వచ్చేవి కాదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ పొలిటికల్ లింక్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అవతలి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకని అంటే ఇక్కడ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా బయటకు వస్తుందేమో. సో మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో విచారించాలన్నా లేకపోతే అరెస్టు చేయాలన్నా కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎదురంటూ ఒక పార్టీ లేకుండా పోతుందేమో, తెలుగుదేశం పార్టీ మన మాట వినదేమో, మన చెప్పు చేతుల్లో ఉండదేమో అనే ఒక దురభిప్రాయం అక్కడ కేంద్రంలోని పెద్దలకు కలిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆరోపిస్తున్నాయి. సో కాబట్టి ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉంటే, కేంద్రంలోని పెద్దలు ఎంత పారదర్శకంగా ఉంటే వాళ్ళు అంత క్లీన్గా ఉంటారు అని చెప్పేసి కూడా అవతలి వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం లేదా సిబిఐ ఈ కేసులో విచారణని వేగవంతం చేసి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయన్ని అరెస్టు చేస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఈ విషయంలో. ఎందుకు అక్కడ హత్య జరిగిందేమో వైఎస్ ఫ్యామిలీలో, నిందలేమో బీజేపీకా మాకా అని చెప్పేసి ఆ పార్టీ శ్రేణుల్లో కూడా కొంత అసహనం అయితే ఉంది. పైగా ఇంకొక చిత్రమైన విషయం ఏంటో తెలుసా, వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వటమే కాకుండా ఆయనని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా విచారణకి పిలవద్దు, ఆయనని విచారించాలంటే ముందుగానే ఆయనకి ప్రశ్నలకు సంబంధించిన ఒక పత్రాన్ని పంపించి ఆయన ప్రిపేర్ అయిన తర్వాతే వచ్చి మీకు విచారణకి సహకరిస్తారు అని చెప్పేసి హైదరాబాద్ కోర్టు కూడా ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంటే షరతులు ఆయనకు కాదు, సిబిఐ వాళ్లకో లేకపోతే పోలీసులకో, అంతే తప్ప షరతులు అవినాష్ రెడ్డికి లేవు. ఆయనకి మాత్రం పూర్తి స్థాయిలో బెయిల్ ఇచ్చినట్టుగానే అనుకోవాలి మనం. సో అలాంటి పరిస్థితులు మరి సామాన్యులకు కూడా ఉంటాయా? సామాన్యులు ఎవరైనా హత్య చేసేస్తే ఇలాగే బెయిల్ ఇస్తారా? ముందస్తు బెయిల్ కావచ్చు, లేకపోతే షరతులతో కూడిన బెయిల్ కావచ్చు, లేకపోతే ఎలాంటివైనా ఫెసిలిటీస్ కావచ్చు, ఇస్తారా? కోర్టులు ఇస్తాయా? ఒకవేళ సామాన్యుల సంగతి పక్కన పెడదాం కాసేపు. అయితే పొలిటికల్ పార్టీస్ కూడా ఈ హత్యోదంతాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని అవతల పొలిటికల్ పార్టీస్లో కావచ్చు, లేకపోతే సొంత పార్టీలో కావచ్చు, ఎవరైనా ఎదురు తిరుగుతున్నారంటే వాళ్ళని లేపేసి చాలా చక్కగా చేతులకు మట్టంటకుండా ఎలా లేపేయాలి అనే విషయాన్ని దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుని హత్యలు చేయటం మొదలు పెడితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎటు దారి తీస్తుంది పరిస్థితి? పాలిటిక్స్ ఏమైపోతాయి? ప్రజా జీవితం ఏమైపోతుంది? అసలు చట్టాల మీద, ధర్మాల మీద, న్యాయం మీద, ఏమైనా కోర్టుల మీద ఏమైనా నమ్మకం ఉంటుందా? ప్రజలకి గౌరవం ఉంటుందా అని చెప్పేసి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో కోర్టులు ఇప్పటికైనా వేగంగా స్పందించి ఈ కేసుని సాల్వ్ చేస్తాయా, లేదా డైలీ టెలి సీరియల్ లాగా ఇంకా సాగదీస్తూనే వెళతాయా అనేది మాత్రం పెద్ద ప్రశ్నగానే ఉండిపోయింది. ఎందుకంటే ఇలాంటి వాటి విషయంలో సమాధానం దొరకదు మనకి. ఎందుకంటే ఇది కోర్టుల పరిధిలో ఉన్నాయి, మనం మాట్లాడకూడదు వాటి మీద. కోర్టు ఎంతవరకు మాట్లాడే అవకాశం ఇస్తుందో అంతవరకే మాట్లాడాలి.
లేదంటే కోర్టులు యాక్షన్ తీసుకుంటాయి. ఇలాంటి కేసుల విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాయో తెలియదు, కానీ ఇలాంటి కేసుల విషయంలో మనం మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఏమైనా మాట్లాడకూడని మాట మాట్లాడితే మన మీద మాత్రం పెద్ద యాక్షన్ తీసుకుంటాయి. అందులో అసలు సందేహం కూడా ఎటువంటిది లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సాల్వ్ అవుతుందనుకుంటున్నారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, అవినాష్ రెడ్డి బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అనుకుంటున్నారు? అసలు నిందితులు దొరుకుతారు అనుకుంటున్నారా లేదా? అప్రూవర్గా మారిన దస్తగిరి పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద మీ అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.